Hi students, this is Naveen. Welcome to my channel Naveen A to Z class. స్టూడెంట్స్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎన్సీఆర్టీస్ ఓల్డ్ కొనాలా న్యూ ఎన్సీఆర్టీస్ కొనాలా అని చెప్పి ఒకళ్ళు మనకి మెసేజ్ పెట్టారు. వాళ్ళ కోసం ఈ వీడియో కూడా చేస్తున్నాను, అందరికీ డౌట్ క్లియర్ అవడానికి. ఓకేనా? ఎన్సీఆర్టీస్ న్యూకి ఓల్డ్కి పెద్ద తేడా ఏమి ఉండదు, ఆల్మోస్ట్ సేమ్. ఎక్కడ మారుతుందంటే హిస్టరీలో వచ్చి ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఈ టెక్స్ట్ బుక్స్ వచ్చి మారుతుంది. ఓకేనా? ఆ 3 టెక్స్ట్ బుక్లు వచ్చి నేను మీకు తర్వాత చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు. ఆ 3 టెక్స్ట్ బుక్లు కొనుక్కుంటే సరిపోతుంది. ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఇంకోటి వచ్చి హిస్టరీలోనే ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్పి అది కొద్దిగా మారుతుంది. అది కూడా ఎందుకు మారుతుందంటే ఇప్పుడు రీసెంట్గానే మారినాయి అవి, ఒక 2 ఇయర్స్ నుంచి. లేకపోతే పాతయే మనం వాడతాం, కొత్త వాటిలో అంత ఇన్ఫర్మేషన్ లేదు, పాత వాటికి ఉన్నంత ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఎన్సీఆర్టీ ఓల్డ్కి న్యూకి డిఫరెన్స్ ఏంటో చెప్పేశాను ఆల్మోస్ట్. ఇప్పుడు మన ఎన్సీఆర్టీస్ వచ్చి ఎందుకు ఎన్సీఆర్టీస్ బుక్సే మనం ప్రిఫర్ చేస్తున్నామంటే స్కూల్ లైఫ్ నుంచి, ఓకేనా, మనం ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా, ఓకేనా, ఎన్సీఆర్టీ అనేది చాలా మెయిన్ రోల్ మనకి రోల్ అవుతుంది, మంచి కీ రోల్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఎన్సీఆర్టీ అనేది అందువల్ల మనం ఎన్సీఆర్టీసే ప్రిఫర్ చేస్తున్నాం ఫస్ట్, బేసిక్ ఫౌండేషన్. ఓకేనా? ఆ ఎన్సీఆర్టీస్ ఎక్కువగా దేనికి యూజ్ అవుతుందంటే మనం యూపీఎస్సికి ఫస్ట్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎన్సీఆర్టీసే ప్రిఫర్ చేస్తారు. ఓకేనా? అంటే సివిల్ సర్వీస్కి. ఓకేనా? ఐఏఎస్, ఐపీఎస్ అలాగా. దానికి ఇప్పుడు మనం ఐఏఎస్కి వాటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు, అంటే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మెయిన్ మనం 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ప్రిలిమ్స్, రెండోది మెయిన్స్, మూడోది వచ్చి ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్. ఓకేనా? ఈ ప్రిలిమ్స్లో చాలా వరకు ఎన్సీఆర్టీఏ చాలా మెయిన్ రోల్ అవుతుంది. ఓకేనా? అందుకని చెప్పి మనం ఎన్సీఆర్టీసే ప్రిపేర్ అవుతాం. ఇంకొని మీరు డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్ తీసుకున్నారనుకోండి, మీకు అర్థం కాదు. అదే ఎన్సీఆర్టీసీ ఏంటంటే మీకు బేసిక్, అంటే స్కూల్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది, అందువల్ల మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఎన్సీఆర్టీస్ కూడా ఎక్కడి నుంచి మనం ప్రిపేర్ అవ్వాలంటే 6th to 12th. ఓకేనా? ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి, అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మనం ప్రిపేర్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో కూడా ఏమేమి ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి హిస్టరీకి, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్. ఓకేనా? ఈ 4టికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరే కాదు, ఎవరైనా అదే ఇవ్వాలి, నేనైనా అంతే. ఓకేనా? ఇంకోటి, మీరు ఈ టెక్స్ట్ బుక్స్ కొనాలా అంటే ఫస్ట్ మీరు కొనొద్దనే చెప్తాను. ఎందుకంటే మనం టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి అంటే ఎన్సీఆర్టీస్ టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలంటే ఫ్రమ్ 6th to 12th తీసుకోవాలంటే కనీసం మనం 8,000 ఖర్చు పెట్టాలా. ఓకేనా? 8,000 అయినా మనం కాస్ట్ మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఖర్చు పెట్టాలా. అందుకని చెప్పి వద్దు అంటున్నాను నేను. ఫస్ట్ మీరు ఏమీ కొనొద్దు, నేను ఏదైతే చెప్తానో వీడియోస్ అవి ఫాలో అవ్వండి. మీరు ఆ తర్వాత ఏం చేస్తారంటే యాప్స్ అని చెప్పే కదా, మన వాళ్ళు పక్కన చూపిస్తారు చూడండి. ఆ యాప్స్లో నుంచి మీరు డౌన్లోడ్ అయిన చేసుకోండి, లేదా ఆన్లైన్ అనేది చదవండి. ఓకేనా? ఆ టెక్స్ట్ బుక్ అలా చదవండి. చదివిన తర్వాత ఇంకోటి, నేను ఇంత మ్యాటర్ ఉంది కదా దీన్ని ఎందుకు చెప్పలేదని చెప్పంటే అది మనకు అవసరం లేకపోతే చెప్పను. ఓకేనా? టైం చాలా ఇంపార్టెంట్, మనం ఎక్కువగా ప్రిపేర్ అవుతే వేస్ట్ అవుద్ది టైం. ఓకేనా? మనకి ఎంతవరకు కావాలో అంతవరకే చదవాలి. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు. ఓకేనా? నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు. ఇది 2025లో చేస్తున్న వీడియో. ఓకేనా? 2025 డేట్ వచ్చి 10 అనే వాళ్ళ డేట్ 10. ఓకేనా? నిన్న వచ్చి మనకి మ్యాచ్ జరిగింది, ఆ పేపర్ కూడా నేను చూపిస్తాను తర్వాత. సో ఇక్కడి నుంచి నేను చెప్తున్నాను కాబట్టి రీసెంట్గా మనకి పాస్ట్లో ఏం జరిగింది, ఇప్పుడు ప్రజెంట్లో ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో కూడా దానికి ఇంక్లూడ్గా చేసి నేను చెప్తాను, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసి ఈ ఎన్సీఆర్టీస్లో నేను మీకు నేర్పుతున్నాను. ఓకేనా? మనకెవరికి చెప్పాలా, మనకెవ్వరు చెప్పలే, ఎట్లా ఓపెన్గా చెప్తున్నా. మనం ఎక్కడ చూసినా సరే ఇది ఇలా అయితే లేదు, రీసెంట్ అప్డేట్స్ అయితే లేదు. ఓకేనా? ఇప్పుడు నేను మీకు అది చెప్తున్నాను, రీసెంట్ అప్డేట్స్తో పాటు మన ఎన్సీఆర్టీస్ ప్రిపేర్ అవుతున్నాం. ఓకేనా? మీరు చేయాల్సిందల్లా ఒకటే, నన్ను ఫాలో అవ్వండి. ఓకేనా? నన్ను ఫాలో అయ్యండి, మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఓకేనా? ఈ రీసెంట్ అప్డేట్స్తో పక్కన ఫొటోస్తో సహా నేను పెడతాను. ఓకేనా? ఇంకోటి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇది చూడండి, ఇలాగా జాగ్రఫీ అయితే జాగ్రఫీ,
హిస్టరీ అయినా పాలిటీ అయినా ఎకనామిక్స్ అయినా ఆ సిలబస్ని మనం ఇలా నోట్ చేసుకోండి. ఓకేనా? ఇలా నోట్ చేసుకుంటే అంటే క్లాస్ 6 క్లాస్ 7 అని అట్లా కాకుండా జాగ్రఫీ హిస్టరీ అట్లాగా. ఓకేనా? 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఓకేనా, ఇది వచ్చి నేను ఇలా ప్రింట్అవుట్ తీసుకున్నానండి. ఓకేనా, నేను ఇలాగ ఓకేనా డిజైన్ చేసుకున్నాను. ఇది ఒకటే. ఓకే, నేను మీకు టైం టేబుల్తో సహా అంటే టైం టేబుల్ నేను మీకు ఇవ్వడం కుదరదులేండి. ఎందుకంటే టైం టేబుల్ ఎందుకు ఇవ్వడం కుదరదంటే నాకు చేసేవాళ్ళు కూడా ఉండాలి కదా స్పీడ్గా. అందుకని నేను లెసన్ చెప్పేసినంత మాత్రాన ఈజీగా అవ్వదు. దానికి గ్రాఫిక్స్ సెట్ చేయటం కానీ, దానికి మన వీడియోస్కి ఇలా రావాలి అని చెప్పి కొన్ని ఉంటాయి. ఓకేనా, వాటికి కొద్దిగా లేట్ అవుతుంది అందువల్ల. బట్ నేను రోజుకి ఖచ్చితంగా ఒకటైనా వీడియో మీకు పెడతాను. ఒకటైనా అంటే ఒక లెసన్ కాదు. ఓకేనా, మ్యాక్సిమం ఒక క్లాస్దైనా కనీసం ఒక 3-4 లెసన్స్ అయినా ఫినిష్ చేస్తాను. ఓకేనా, దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఎన్సీఆర్టీస్ అయిపోయినాక ఇప్పుడు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఒకటి చూపిస్తున్నా చూడండి. ఇది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. ఓకేనా, దీంతో పాటుగా స్టాండర్డ్ బుక్ అయితే నేను చెప్పట్లేదు, ఓన్లీ ఎన్సీఆర్టీ విత్ కరెంట్ అఫైర్స్ చెప్తున్నా. ఓకేనా, ఈ ఎన్సీఆర్టీస్తో అయిపోయిన తర్వాత ఇలాగా హిస్టరీ బుక్స్ ఇవి. ఈ మామూలుగా హిస్టరీ స్టాండర్డ్ బుక్స్. ఓకేనా, ఇందా చూపించిన స్కూల్ బుక్ ఎన్సీఆర్టీ బుక్. ఓకేనా, అది అయిపోయిన తర్వాత ఈ స్టాండర్డ్ బుక్స్ చెప్తాను. సో ఇప్పుడు నేనేం చెప్పాను, ఎన్సీఆర్టీతో పాటు ఇది చెప్పాను. ఓకేనా, కరెంట్ అఫైర్స్ చెప్తానన్నా. ఇదిగోండి ఇవాళ డేట్ చూసుకోండి. ఇవాళ డేటు ఇదిగోండి మన ఇండియా గెలిచింది కదా కప్పు, అది. సో ఇప్పుడు నేను ఎన్సీఆర్టీతో పాటు కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను. ఇది మీరు కూడా తీసుకొని చదవండి. ఓకేనా, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి. ఇంటర్వ్యూస్ దాకా, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ దాకా ఇదే మెయిన్ రోల్ అయింది. అందుకని చెప్తున్నాను. ఓకేనా స్టూడెంట్స్, సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, నన్ను ఫాలో అవ్వండి. నన్ను ఫాలో అయ్యి మీకే తెలుస్తుంది ఓకే మనల్ని ఫాలో అవ్వచ్చా లేదా అని చెప్పి. ఓకేనా, ఎందుకంటే క్వాలిటీ ఉంటేనే కదా మీరు కూడా ఫాలో అయ్యేది నన్ను. అది మీరు చూడండి, నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాస్ వచ్చి. ఓకేనా, మన దగ్గర డిజిటల్ అంత లేదు, ఓపెన్ చెప్తున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో బోర్డు మీద చెప్తున్నాను, క్లియర్గా మీరే చూడండి. ఓకేనా, సో ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఎన్సీఆర్టీస్ తీసుకోండి, ఇలాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఇది చెప్పడం మర్చిపోయాను, ఇది చూడండి. మనం ఏదైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాగా సిలబస్ బుక్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఓకేనా, ఇలా ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే మనకి సబ్జెక్ట్స్ ఏంటంటే మనం చదువుతున్నప్పుడు మనం కరెక్ట్గానే ప్రిలిమ్స్కి తగ్గట్టు మనం ప్రిపేర్ అవుతున్నాం లేదని తెలుస్తుంది. ఈ ఎన్సీఆర్టీస్ ప్రిలిమ్స్కి బాగా యూజ్ అవుతుంది, అందుకే చెప్తున్నాను. ఓకేనా, ఎన్సీఆర్టీస్ పక్కాగా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు చేయాల్సింది ఒకటి, ఫస్ట్ ఎన్సీఆర్టీస్ ప్రిపేర్ అవ్వాలా, ఎన్సీఆర్టీస్తో పాటు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, దాంతోపాటుగా న్యూస్ పేపర్ కొద్దిగా అప్డేట్గా ఉండండి, మరీ కాకపోయినా కొద్దిగా అప్డేట్గా ఉండండి. ఓకేనా, మనకి కొన్ని వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి కరెంట్ అఫైర్స్ సంబంధించి, అదైనా ఫాలో అవ్వండి మీ ఇష్టం. ఓకేనా, నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయదు. టైం ఎక్కువ తీసుకొని బుక్స్ అన్నీ కొనేసి లేదంటే మనీ అన్నిటికీ పెట్టేసి ఓకేనా అలా చేయొద్దు. సో మీరు ఇంకోటి నోట్స్ మేకింగ్ గురించి చెప్తున్నా చూడండి. ఇంకో పాయింట్ వచ్చి నోట్స్ మేకింగ్ ఎలా చేస్తారంటే ఫస్ట్ నేను ఏదైతే చెప్పానో వీడియో ఆ క్లాస్ వినండి. ఆ క్లాస్ వినిన తర్వాత మీరు టెక్స్ట్ బుక్ అయితే టెక్స్ట్ బుక్ తీసుకోండి, లేదంటే యాప్స్ అయితే యాప్స్. ఓకేనా, దానిలోంచి లెసన్ మొత్తం ఒకసారి క్విక్ రివిజన్ చేయండి. ఓకేనా, ఏ పాయింట్స్ పెట్టుకోవద్దు, క్విక్ రివిజన్ చేసేసిన తర్వాత ఇలా క్విక్ రివిజన్ చేసేసిన తర్వాత అప్పుడు స్లో అవ్వండి. స్లో అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఒక్కోటి మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అదంతా రాసుకోండి. కావాలండి ఏం పర్లే, ఒక 2-3 డేస్ వేస్ట్ అయినా పర్లా. ఓకేనా, నేనైతే 4 months వేస్ట్ చేశాను. ఓకేనా, సో ఇలా మీరు నోట్ చేసుకుంటూ ఉండిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తారంటే నేను మీకు నా వీడియోలో పెడతాను కదా, ఇటు సైడ్ పెడతాను. ఓకేనా, నా నోట్స్ మేకింగ్ కానీ లేదంటే కింద పీడిఎఫ్ కానీ లేదంటే ఏదైనా ఛానల్లో కానీ పెడతాను. మన ఛానల్లో అయితే మన ఛానల్లో పీడిఎఫ్ అయితే పీడిఎఫ్ లేదంటే ఫోటో వర్క్ అయినా పెడతాను. అది చూసిన తర్వాత మీరే చూడండి. ఓకేనా, నేను చేసిన దానికి మీరు చేసిన దానికి డిఫరెన్స్ చూడండి. ఓకే, ఎందుకంటే ఎక్కువగా వేస్ట్ మ్యాటర్ మనం నోట్స్ మేకింగ్ చేస్తూ ఉంటాం, అది చేయకూడదు ఎప్పుడు. ఓకేనా, అలా చేయటం వల్ల ఏంటంటే మీరు ఇబ్బంది పడతారు, టైం వేస్ట్ అవుతుంది. ఇంకోటి
ఇంకోటి చెప్తున్నాను, ఇలా A4 షీట్ పేపర్ ఇలా తీసుకొని ఓకేనా, మన జిరాక్స్ షాప్కి వెళ్తే ఒక బండిలు ఒక 300 400 ఉంటుంది. దానికి వాళ్ళు ఇలా చెప్పండి, పంచ్ చేయమని చెప్పండి ఓకేనా, పంచ్ చేసి ఇస్తారు ఇట్లాగా ఓకేనా. మీరు స్పైరల్ చేయొద్దు, స్పైరల్ చేయకుండా ఈ హోల్స్ని ఇలాగే ఉంచుకొని ఇలా ఉంచుకున్న తర్వాత థ్రెడ్స్ కొనుక్కోండి. థ్రెడ్స్ కొనుక్కొని ఏ టాపిక్కి ఆ టాపిక్ నీట్గా రాసుకోండి ఓకేనా. మీకు కుదిరితే ఇది ఫాలో అవ్వండి, లేదు అనుకుంటే నార్మల్ నోట్స్ అయినా ఫాలో అవ్వండి. బట్ కాకపోతే దీనికి దాని డిఫరెన్స్ ఏంటంటే, మనం ఈ సబ్జెక్ట్లో ఒక హిస్టరీలో హరప్పా గురించి అనుకో, లేదా మొహంజదారో ఉంది ఓకేనా. ఇప్పుడు మొహంజదారో ఉన్నప్పుడు మనం అది ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇప్పుడు కొత్తగా ఏమైనా అక్కడ తవ్వకాల్లో బయటపడినాను అప్పుడు ఏం చేస్తారు, నోట్స్లో అంటే అది ఇలా పేపర్లో అయితే ఇంకో పేపర్ తీసుకొచ్చి ఇలా పెట్టేస్తాం ఓకేనా. అందుకే ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకోటి చూడండి, నా మిడిల్లో బార్డర్ ఉంది, 4 సైడ్స్ బార్డర్స్ ఉన్నాయి చూడండి ఓకేనా. అంటే మ్యాక్సిమం చిన్నగానే షార్ట్ నోట్సే చేస్తున్నా ఓకేనా, అది అర్థం చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, మీరందరికీ యూజ్ అవుతుంది స్కూల్ దగ్గర నుంచి మన కాంపిటేటివ్ ఎగ్జామ్ జాబ్స్ వరకు ఓకేనా మన ఛానల్. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మన ఛానల్ మీకు అప్డేట్గా అవ్వాలంటే, మన వీడియోస్ అప్డేట్గా రావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ బెల్ ఐకాన్. దిస్ ఈజ్ నవీన్ అండ్ my channel name is Naveen Editor Class. Thank you.